లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కడప మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అన్నారు సురేష్ బాబు. తాను న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. మరోవైపు మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ తురకా కిషోర్ ని తొలగించింది ఏపీ ప్రభుత్వం. మున్సిపల్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు పదవి నుంచి తొలగించింది. కడప మేయర్ సురేష్ బాబును తొలగించింది ఏపీ ప్రభుత్వం. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు అప్పగించి మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలడంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మార్చి 8న విచారణకు హాజరు కావాలని సురేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట మేయర్ సురేష్ బాబు హాజరు కాగా ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో అనర్హత వేటు వేశారు. అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ మేయర్ సురేష్ బాబు. కుర్చీ కోసమే కడప ఎమ్మెల్యే ఆరాటపడుతోందని ఆరోపించారు. కడప ఎమ్మెల్యే ఆటలు సాగబోవని, తనను అడ్డు తొలగించుకోవడానికి ఇలా చేశారని మండిపడ్డారు. కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేయాలని చూశారన్నారు. కడప ఎమ్మెల్యే తన ఆగడాలు కార్పొరేషన్లో సాగలేదని తనపై కుట్ర పన్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తన వివరణను సరిగా వినలేదని తెలిపారు. తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థను కాంట్రాక్టర్గా రిజిస్టర్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని న్యాయ పోరాటం చేస్తానన్నారు మాజీ మేయర్ సురేష్ బాబు. మరోవైపు మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి నుంచి తురకా కిషోర్ను తొలగించింది ప్రభుత్వం. మున్సిపల్ యాక్ట్ను ఉల్లంఘించినందుకు పదవి నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసులో ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఇప్పటికే కిషోర్కు నోటీసులు జారీ చేయగా అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం తురకా కిషోర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. మొత్తానికి అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పదవులు కోల్పోయారు.